అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కడప ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి అప్డేట్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కడప రిమ్స్ హాస్పిటల్లో ఆయన్ను డాక్టర్లు పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఆయన పరిస్థితి ఎలా ఉంది? స్వామి, రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి ఈరోజు కొంత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ముందే మనం 2 రోజులుగా వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు చేసేటప్పుడు కూడా డాక్టర్ ఇతనికి ఆల్రెడీ హార్ట్ అటాక్ అని చెప్పి గుండె సమస్యల వ్యాధులు ఉన్నాయని ఆల్రెడీ చెప్పారు డాక్టర్. సో అప్పటి నుంచి ట్రీట్మెంట్లో ఉన్నాడు, ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతున్నాడు అని చెప్పి మొన్న ఎంక్వైరీ దశలో ఉన్నప్పుడు ఓలువారిపల్లి పిఎస్లో ఉన్నప్పుడు డాక్టర్ వైద్య సేవలు చేసినప్పుడు కూడా అప్పుడు చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ఆల్రెడీ ఇతను హార్ట్ ప్రాబ్లం కొంత అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పి వస్తా ఉన్నట్టు జైలు అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వెంటనే రాజంపేట సబ్ జైలు నుంచి అక్కడ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించడానికి. అయితే అక్కడ అంత మెరుగైన సౌకర్యాలు లేవు కాబట్టి హార్ట్ ప్రాబ్లం సంబంధించి అక్కడ రాజంపేట సిహెచ్సి పిహెచ్సీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడ మెరుగైన సిహెచ్సి పిహెచ్సీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడ మెరుగైన మార్గ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మనం కడప రిమ్స్ అత్యవసర చికిత్సా విభాగంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాము. మరి అత్యవసర చికిత్సా విభాగంలో ఉన్నాము. మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు తప్పకుండా. ఇక్కడ మెరుగైన వైద్యం కోసం అంటే ఎమర్జెన్సీ దగ్గర మనం ఉన్నాము. మరి కాసేపట్లో ఇక్కడికి వస్తాడు. అంటే రాజంపేట కడప 50 కిలోమీటర్లు ఉంది కాబట్టి మార్గం మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కొంత సీరియస్గా ఉన్నట్టే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చిన్నపాటి ఏంటంటే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే అయ్యేది కొంత. ఎందుకంటే ఆల్రెడీ ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మెరుగైన వైద్యం అవసరం అని చెప్పి డాక్టర్లు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు చెప్పడంతో ఇక్కడ అంత సౌకర్యాలు లేవు. ఇతర హార్ట్ ప్రాబ్లం ముందు ఉంది కాబట్టి తప్పలే కడప రిమ్స్కు తరలించండి అని చెప్తే రిమ్స్కు తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కడప రిమ్స్కు చేరుకుంటారు స్వామి. అది రిమ్స్కి వచ్చిన తర్వాత అతను ఏంటి ప్రాబ్లం ఏంది, గతంలో హార్ట్కు సంబంధించిన సమస్యలు ఏమి ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇక్కడ ఉన్న ఎండి స్థాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి డాక్టర్స్ ఇక్కడ మొత్తం పరిశీలించి వైద్య సేవలు ఇక్కడ రిమ్స్లో మరి కాసేపట్లో రిమ్స్కి వస్తానే ఆ చికిత్స ప్రారంభమవుతుంది స్వామి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.